అందరూ తమ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని వాక్యము చూడాలని మనవి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము అందరికీ తెలిసిన వచనం. सबको मालूम है उस वचन को अपन ध्यान करेंगे. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనము నేను చదువుతున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథంలో చూసి చూడాలని మనవి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనము నేను చదువుతున్నాను. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెలిదాము కానీ రక్షింపబడు మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి, ప్రభా, నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రము ప్రభా. ఈరోజు పరిశుద్ధ దినం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అమూల్యమైన సత్యాలు మాకు మాట్లాడు నాయన. నువ్వు మాతో మాట్లాడు, నీ స్వరం మాకు వినిపి. వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడతామన్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. కొరింథీ సంఘము ధనవంతుల సంఘం. पहला कोरिन्थी 1 अध्याय 18वां वचन. क्योंकि क्रूस की कथा नाश होने वालों के निकट पहुंचता है, परंतु हम उद्धार पाने वालों के निकट परमेश्वर की सामर्थ्य है. हाँ, विश्वास है उसको सामर्थ्य है, जिसको अविश्वास है उसको व्यर्थ है. प्रभु का वचन, దేవుని మాట. సిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెలిదానము కానీ రక్షింపబడు మనకు శక్తి అయి ఉన్నదట. ఇది కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. కొరింథీ సంఘం ధనవంతుల సంఘం. కొరింథీ की संघ है जो धनवानों की संघ है. అక్కడ బిజినెస్ మెన్ ఉన్నారు, అక్కడ పక్క చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పక్క పైసా వాళ్ళు ఉన్నారు, అందరి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది. कोरिन्थी में सबके पास पैसा है, धन है, अच्छा बिजनेस है, अच्छा ट्रेडिंग सेंटर है जैसा बॉम्बे. वहां पौलुस बात कर रहे हैं. సిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెలిదానము, రక్షించున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. రక్షింపబడుతున్న మనకు శక్తి, నశించిపోయే వారు దేవుని సిలువ అంటే వెలిదానం, ఫుల్నెస్. వెలిదానం అనిపిస్తుంది. ఏంది ఇది ఆరాధన, ఏది ఇది వాక్యం, ఏమున్నది? వీళ్ళందరూ ఇలా కూర్చుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, పైసా ఉన్నది, నాకు అడక్క డాలర్లు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి, నా బ్యాంకులో బ్యాలెన్స్ పట్టుకున్నది. వీళ్ళందరూ నమ్మకం ఏం లేదు. నశించిపోయే వరకు దేవుని సిలువ వెలిదానము, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని పౌలు చెప్తున్నాడు. మనం చూద్దాం, మనకు ఎవరికన్నా వెలిదానం అనిపిస్తున్నది, దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించుతా, కూర్చుంటున్నా, దేవుని వాక్యం వింటా, ఆయన శరీరము ఆయన రక్తము జ్ఞాపకం చేసుకుంటా వెలిదానం అనిపిస్తున్నారు. पागल पान लग रहा है कि प्रभु को आके आराधना कर रहे हो. जो नष्ट होने वाला है उसको पागलपन लगता है, मगर जो प्रभु के ऊपर विश्वास रखते हैं उसकी शक्ति है, आशीष है, आशीष है. మనం ఏ గ్రూప్లో ఉన్నాం? నశించిపోయే గ్రూప్లో ఉంటే వెలిదానం అనిపించాలి. రక్షించుతున్న మనకు దేవుని శక్తి, దేవుని శక్తి. దేవుని దగ్గరికి వస్తే నాకు ఆశీర్వాదం ఉన్నది, నా ఇంటికి ఆశీర్వాదం ఉన్నది, నా తల్లిదండ్రులు మారుతారు, నా పిల్లలు మారుతారు, నా భర్త మారుతారు, నా భార్య మారుతుంది, నా కుటుంబం మారిపోతుంది. దేవుని శక్తి ఉన్నది అని అనుకుంటున్నామా? లేకపోతే कोरिन्थी संघम तिरेगा, हमारे पास पैसा है, बिजनेस है, बैंक बैलेंस है, प्रभु क्या है? और की बात नहीं छोड़ के लिखो, जैसा भी आई छोड़ के जाना है. అయితే ఒక వచనం మనం చూసుకుందాం. ఒక వచనం ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశ కాండం రెండోసారి ఉపదేశించిన కాండము, ఆది కాండం నుంచి 3వ కాండంగా 5వది 4వ కాండం ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనంలో ఇట్లా ఉన్నది. 22 నుంచి చదువుతున్నాం. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి ప్రాణం మీద వేలాడవేసి తీసిన
అతని శవము రాత్రి వేళ అతని మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చి ఉన్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగాత్యంగా ఆ దినము వారిని పాతిపెట్టవాలని. ద్వితీయోపదేశ కాండంలో ఒక రూల్స్ ఉన్నది. एक रूल है, పాపం చేసినది ఇశ్రాయేల్ में ఒక రూల్ ఉన్నది. పాపం చేసిన తీసుకుపోయి సిలువ వేయాలి. మ్రాను మీద ఆయన చంపేసి సిలువ వేయాలి. ఎందుకంటే మనసులోకి వెళ్ళాలి, మళ్ళీ ఇటువంటి పాపం కూడా చేయదు, ఇటువంటి తప్పు ఒకటి చేయొద్దని ఇశ్రాయేల్ ఒక పద్ధతి ఉన్నది. మనంగా పాపం చేస్తే తప్పు చేస్తే ఏం చేస్తారు, జైలు శిక్ష, అత్తరు రోడ్ జైలు, అది జైల్లోకి పోతాం. కానీ అక్కడ ఎట్టుండే పాపం చేస్తున్నారు, మళ్ళా ఎవరు పాపం చేయదని చంపి సిలువ మీద పెడుతున్నారు. అంటే మళ్ళీ ఇంకేవాడు అసలు పాపం చేయదు. శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు అది పద్ధతి ఉన్నది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ పాపం చేయలేడు, కానీ అతన్ని సిలువ వేసి శాపగ్రస్తుడై తన ప్రాణం పెట్టి ఆయన ఏ పాపం చేయలేడు. అయినా అక్కడి ప్రజలు ఆయనను సిలువ వేశారు. నశించిపోవానికి దేవుని సిలువ వెరిత ఈయన ఏ పాపం చేయలేడు, ఆయనను వేసింది. ఆయన సిలువ మీద వేసి ఏమంటున్నారు తెలుసా? సిలువ మీద వేసి ఆయన అంటున్నారు, 3 దినాల్లో తీసి కడతాన్నావు మందిరం, ఎందుకు కడతలేవు? నువ్వు దేవుడు అయితే మళ్ళా నువ్వు రక్షించుకోవాలి, ఎందుకు ఆ సిలువ మీద బయటికి ఎందుకు కడతలేవు? కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చినావు, గుడ్డోళ్లకు కళ్ళు ఇచ్చినావు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతావు, నిన్ను నువ్వు ఎందుకు రక్షించుకుంటలేవు అంటున్నాడు. ఆ వచనం చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో, దేవాలయాన్ని పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకొను, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్తూ ఆయనను దూషించి, అక్కడ ఉన్న ప్రజలు దేవుని యేసు కూడా దూషిస్తున్నారు. 3 దినాలు పడగొట్టి కడతా అంటున్నావు, నిన్ను నువ్వెందుకు రక్షించుకుంటలేవు? 3 दिन में मंदिर बांधा बोला, अपने आप को रक्षक क्यों नहीं कर रहे? क्यों मार खा रहे, करोड़ों की मार खा रहे, क्यों तकलीफ झेल रहे हो? अपने आप की रक्षा क्यों नहीं करते हो? यीशु को बोल रहे हैं, నశించుతున్న వారు దేవుని సిలువ వెళ్తాను. మనం ఎందుకు రక్షించుకుంటలేవు? నీది నువ్వెందుకు రక్షించుకుంటలేవు? నువ్వు దేవుడు అయితే అందరు ముందర బయటికి వెళ్ళిపో, ఈ సిలువ మీద బయటికి వెళ్ళి అంటున్నాడు. అపాసిస్తున్నారు, వెళ్తాను సిలువ అంటే. మనకు వెరితనం అనిపిస్తున్నది. చాలా మందికి దేవుడు అంటే ఇప్పుడు బ్రదర్ చెప్పిండు, మనసుతో ఆరాధించాలి. పాపం పాపం చేసింది, మనసుతో వచ్చి దేవుడిని ఆరాధించింది, ఆమె పాపాలన్నీ క్షమింపబడ్డాయి. మనం మనసుతో దేవుని దగ్గరికి ఇవ్వాలి. నశించుతున్న వారికి దేవుని సిలువ వెళ్తాను అనిపిస్తున్నదే. 3 దినంలో దేవాలయం కడతాను, ఎందుకు కట్టలేదు? తాను ఎందుకు రక్షించుకుంటలేదు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆ సంగతికి జవాబు అప్పుడే యెషయా ప్రవక్త రాసిండు. ఆయన ఎందుకు మరణం పొందుతున్నాడు, ఎందుకు ఆయన మరణ శిక్ష పొందుతున్నాడు? యేసు ప్రభు రాకన్నా ముందే ఒక ప్రవక్త రాసి పెట్టిండు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5వ వచనంలో, అది నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచుకుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలుగగొట్టబడేను, మన సమాధానార్థమైన శిక్ష అతని పొందెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రవక్త రాసి ఉంచిండు. యేసు ప్రభు రాకన్నా ముందే మన పాపముల గురించి ఆయన ప్రాణం పెట్టిండు, మన రోగములను ఆయన సహించిండు, మనం చేసే తప్పులకు శిక్ష పొందిండు.
మన కొడుకు తప్పు చేస్తే అతను జైల్లోకి తీసుకుపోతారు. తల్లిదండ్రులు అతన్ని తీసుకోక నన్ను తీసుకోరు. నా కొడుకుని తీసాడు. మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు అది చేశారు. మన పాపముల గురించి ఆయన తన ప్రాణం పెట్టాడు. మనుషులు పాపం చేస్తున్నారు. పాపంతో వచ్చే జీతం మరణం, నరకం. మనుషులు నరకం పోవద్దు. మనుషులు పాపం చేసి నరకం పోవద్దు, మరణించవద్దు అని మన పాపముల గురించి ఆయన మరణం పోయింది. ఆయన శిక్ష ఉంది. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన ఏ పాపం చేయలేదు. నోవా కాలంలో నీళ్ళలో ముంచేసిండు. ఇప్పుడు ఉట్టబోయే యేసు స్వయంగా వచ్చి తన ప్రాణం పెట్టి మన పాపాలు కడిగి మనల్ని రక్షించింది అని మనం ప్రభు దగ్గర కూర్చున్నాం. ప్రభు నా గురించి ప్రాణం పెట్టిండు. నేను ఇప్పుడు ఎంత పాపం చేయాలా? నేను ఇప్పుడు ఎందుకు తాగాలా? నేను ఇప్పుడు ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడాలా? ఇప్పుడు ఎందుకు నేను మొబైల్లో పాపం కార్యాలయాన్ని చూసుకుంటుండాలా? ఎందుకు చెడ్డ పనులు నేను చేయాలా? ఎందుకు నా చెడ్డ ఆలోచనలు కలగాల? నా చెడ్డ ఆలోచనల గురించి నా ప్రభు కల్వరి శిలువ పైన ముండ కిరీటం ధరిస్తున్నాడు. నా నెత్తిలో ఉన్న పాపం ఆలోచనల గురించి ఆయన నెత్తి పైన శిలువ ముండ కిరీటం పెట్టబడ్డది. నా ఉదయంలో ఉన్న పాపం గురించి ఆయన ఉదయం పైన శిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెళ్తానంట. ఈ వింటున్న మనలో కొందరికి దేవుడి మాట్లాడే వెళ్తాం. వాళ్ళు ఇన్నారు, వాళ్ళ మనసులో ఉన్నది ఇంకొకడ, వాళ్ళ మనసు ఇంకొకడ ఉంటుంది. నువ్వు గిద్దనే చెప్పు, నేను గిద్దనే పాపం చేస్తావు. పాపం నాకు చాలా సంతోషం అండి. పాపంతో వచ్చే జీతం మరణం, అంతకన్నా ముందు వచ్చేది రోగం. పాపం చేసి రోగం వస్తుంది. మధ్యలో ఇక్కడ ఒక పిల్లవాడు ఏమనొస్తు 15 ఏళ్ళు లేదా, అది డ్రగ్స్ ఎయిడ్స్ తీసుకొని గురెట్టుకుంది. ఆ డ్రగ్స్ కావాలని పైసలు చేయలేదన్న తల్లిదండ్రులు ఆ తాగి చచ్చిపోయారు. ఈయనే ఉన్నారు. పాపంతో వచ్చే జీతం మనం అది కావాలా? అది దొరకకుంటే మనసు టింగ్ అనిపిస్తుంది. పాపంతో వచ్చే జీతం మనం యవనస్తులు ఏం అందులోకే మన ప్రభు ప్రాణం పెట్టింది. అందులోకే మన ప్రభు ప్రాణం పెట్టింది. రక్షించిండు మన నాకు వాళ్ళ పాపంతో వచ్చే జీతం మాత్రం నీ గురించి నేను ప్రాణం పెట్టు. అది నశించిపోయే వారికి వెళ్తానం అనిపిస్తుందని ప్రభు వాక్యం చెప్తుంది. ప్రభు ఒక్కటేసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, వర్తమాన భూతకాలంలో ముందు దేవుడమైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహా బలమును స్వీకరించి మేలు ఏలుతున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. వర్తమాన భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రభు ఏం చేసిండు? ప్రాణం పెట్టిండు. అని వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. హర్ కాల్కే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి గురించి ఒక్కసారి ప్రాణం పెట్టి, ఇక మీరు ఎన్నడూ పాపం చేయొద్దు, ఇక మీరు ఎన్నడూ తప్పులు చేయొద్దు. आप लोग फिर से गलत काम में नहीं जाने का। देखो आपके लिए मैं जान दे रहा हूँ. पवित्र परमेश्वर ने अपना जान दे दिया. నిలబడాను 3:14 నేను ఉన్నాను అనువాడనే ఉన్నాను. నేను ఉన్నవాడను అనువాడను. నువ్వు ఎప్పుడు వింటే అప్పుడు నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీ మధ్యలో ఉన్నాడు. అపకాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉన్నాను అనువాడై ఉన్నాడు. మోజాగులని పేరేంటి? నువ్వు హవాలిస్తున్నావు, మాట్లాడుతున్నావు. నువ్వు నేను ఉన్నవాడని అనువాడనే ఉన్నాను. దేవునికి స్వరూపం లేదు, దేవునికి ఫోటో లేదు. ఈ ఫోటోలు పెట్టి ఈ ఫోటోలో దేవుడు కాదు. మన దేవుడు ఆత్మ ఉన్నాడు. మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. మన దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, నేను అల్పయు మేఘయు మొదటి వాడను కడపడి వాడను ఆదియు అంతమై ఉన్నాను అంటున్నాడు. నేను మొదటి వాడను కడపడి వాడను ఆది అంతమై ఉన్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. लास्ट अध्याय 22-13 मैं अल्फा और ओमेगा पहला अंतिम आदि और अंत हूँ. मैं आदि और अंत हूँ.
मैं हमेशा रहने वाला परमेश्वर हूँ, आप पुकारो मैं आ जाता हूँ, आप पुकारो हे मेरा परमेश्वर मेरी रक्षा करो, प्रभु तुरंत आ जाता है. 23:33 ఉన్నది. ఇర్మియా 23:30 మీరు మొరపెట్టు నేను ఆయన ఎనీ టైం. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పాపం లేనివాడు, శాపగ్రస్తుడైంది, ప్రాణం పెట్టి. ఎందుకంటే మనం మళ్ళా పాపం చేయొద్దని ఆ శిలువ మరణం జ్ఞాపకం చేసుకొని మనకి ఇట్లా తరతరాలు రావాలా. దేవా నువ్వు ఇంత గొప్ప బలియాగం చేసినాం, నేను మళ్ళా పాపం ఎట్లా చేయాలి. శిలువని గురించిన వార్త రక్షించుకున్న వారికి శక్తి, శిలువని గురించిన వార్త అవిశ్వాసాలకు వెళ్తాను, నశించిపోయే వారికి వెళ్తాను, పాపం చేసి చచ్చిపోయే వాళ్ళకి అది వెళ్తాను, చెడ్డ కార్యాలు చేసే వాళ్ళకి అది వెళ్తాను. కానీ మంచి వాళ్ళకి అది శక్తి. దేవా నువ్వు నా గురించి మానబెట్టావు, నేను పాపం చేయాలి. దేవా నువ్వు నా గురించి మరణించినావు, నేను నీ మందిరంకు రాకుండా అవ్వకుండా. నువ్వు ఏ పాపం చేయలేవు, అయినా ప్రాణం పెట్టావు నా గురించి, అయినా నువ్వు ప్రాణం పెట్టావు. నేను నిన్ను ఎట్లా మర్చిపోతాను నా ప్రభువా. నేను ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో తిరిగి ఏదైనా తిరిగిన, ఇష్టమచ్చినంత తిరిగిన, నన్ను అక్కడి నుంచి తీపి నీ మందిరంలో కూర్చుందా పెట్టుకున్నావు, పాపం నన్ను దూరం చేసినావు, వేరు చేసేసినావు. నేను నిన్ను ఎట్లా మర్చిపోతాను. एक बार मैं पापी था, हर गलत काम करता था, आज मुझे उसमें से छुड़ा कर तेरे मंदिर में लाके रखा. मैं तुझे कैसा भूल सकता हूँ? नहीं, मैं नहीं कभी भूल सकता. मैं तेरे मंदिर आने के लिए कभी नहीं भूल. పాపంలో వచ్చే జీతం మరణం అనే సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం 11వ వచనంలో రాసి పాపం రక్తం చిందింపకుండా पाप क्षमापना करेगा. रक्तम खून लहू नहीं बहाने से पाप की क्षमा नहीं होती. ये रक्तम मेघालय का घोड़े का रक्तम से पापल मोगले परमेश्वर खुद अपना खून बहाकर अपने को बचाए. पवित्रమైన रक्तम. बकरी और मेंढरे की खून से अपना शुद्ध नहीं हो सकता. पाप जाने के लिए खून बहाना बहुत जरूरी है. वो लहू बहाया, लहू ने परमेश्वर ने अपना लहू बहाया क्योंकि आपको पवित्र रहे. रक्तम చింది రక్తం చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను రక్షించడానికి. ఏ పాపం లేదు వాడు శాపగ్రస్తమైన మరణం అనుభవించారు. ఉపదేశ కాలంలో ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. ఈనాడు ఏ పాపం లేదు, ఏ పాపం లేదని పరిశుద్ధ గ్రంథంలో ఏ పాపం లేదు. ఆ మాట ఎవరైనా ప్రతి లూకాకి కితాబ్ 23వ అధ్యాయం 4 వచనం. ఆయనలో ఏ పాపం లేదని న్యాయాధిపతి అంటున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం చూసుకోండి. तब पिलातुस ने प्रधान याजकों और लोगों से कहा, मैं इस मनुष्य में कोई दोष नहीं पाता. పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహంతో ఈ మనుషుని యందు నాకు ఏ నేరం కనబడలేదు. इस मनुष्य के अंदर कोई पाप नहीं है. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఒక సీల్ కొట్టిండు. ఈయన ఏ పాపం లేదని చెప్తున్నాడు. ఏ పాపం లేదు, ఏ పాపం లేని ప్రభు మన గురించి శాపగ్రస్తుడైన ప్రాణం పెట్టి మన రక్షించును. ఆయన రాజ్యం వారసులు చేసుకున్నాడు. మనం ఎట్లా ఆయనను ఆరాధించాలా? ఆయన దగ్గరికి రాకుంటే మన మనసుకు ఎట్లా అనిపిస్తుంది? నేను దేవుని మందిరం చూడాలని నా ప్రాణం కృష్ణపడుతున్నదని దావీదు మారాలన్నాడు. మనకి ఎట్లా అనిపిస్తుంది? మనకు ఎట్లా అనిపిస్తుందని ప్రభు చెప్తున్నాడు. మత్తయి 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి 26వ అధ్యాయం 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినప్పుడు ఇదంతా జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ అతన్ని విడిచి పారిపోయింది. ప్రవక్తలు యెషయా ప్రవక్త చెప్పిన ప్రకారం, అందరు ప్రవక్తలు చెప్పిన ప్రకారం ఇది జరిగింది. ప్రభు ప్రాణం పెట్టిండు. పవిత్రుడైన దేవుడు శాపగ్రస్తమైన మరణం పొందాడు మన గురించి.
పరిశుద్ధ రక్తాన్ని కాచింది మన గురించి, మనను పవిత్ర సంఖ్యలో చేర్చాలని ప్రాణం పెట్టింది. అది నశించిపోయే వారికి వెళ్తాను, కానీ మనకు దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని మనం మనసుపూర్వకంగా అంగీకరిస్తే మన శక్తి. దేవుని అంగీకరిస్తే మనం పాపం జోలికి పోము. నాయందున్న వారికి ఎన్నో పాపం చేయలేదన్న భయం అనిపిస్తుంది పాపం చేయాలంటే. ఎందుకంటే పరిశుద్ధులైన ప్రభు నా మనసులో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. నేను ఎట్లా పాపం చేయాలి? ఏసేపు అంటున్నాడు, ఏసేపు ఇతో అతి భార్య పాపం చేయమని బలవంతం చేస్తే ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావు, కానీ నా దేవుడి భయం నుండి చూస్తున్నాడు. నేను ఎట్లా పాపం చేయాలి? పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. నా దేవుడు నాకు ప్రాణం పెట్టి ఆయన కూడా నేను ఎట్లా పాపం, ఆయన గురించి నేను ఎట్లా తాగుతా, ఆయన గురించి నేను ఎందుకు అబద్ధం ఆడతాను, ఆయన ముంగడు నేను ఎందుకు వ్యభిచారం పెట్టాను, ఆయన ముందు నేను చెడ్డకార్యం ఎట్లా చేస్తాను. నా బాబు నా గురించి ప్రాణం పెట్టి కానీ ఈ మాటలు నశించిపోయే వరకు వెరితనం అనిపిస్తుంది. ఆఖరి వచనంతో పనిచేద్దాం. 2 కొరింథీ 4:4 दूसरा कोरिन्थी 4:4 में बोल रहा है, దేవుని సమీపే ఉన్న క్రీస్తు మహిమను కనపరుస్తూ స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల అయిన వారి మనోనేత్రంలో గుడితనం కలిగజేసిందట. अविश्वास मनोनेत्र में गुप्ततम कल अविश्वास, जिसको विश्वास नहीं है उसको ये बात सब और उन अविश्वासियों के लिए जिनकी बुद्धि इस संसार के ईश्वर ने अंधी कर दी है, ताकि मसीह जो परमेश्वर का प्रतिरूप है उसके तेजोमय सुसमाचार का प्रचार उन पर ना चमके. अविश्वास గుడిత అలా మనోనేతలో గుడితారని చెప్పి అవిశ్వాసం అవిశ్వాసకి ఏంటి? పాపం చేయలేదా మనసున్నది, దేవుని వాక్యం ఎందుకు వింటాడు? చెడ్డ పనులు చేసుకోనికి మంచి మాటలు ఎందుకు ఇష్టం అనిపిస్తుంది? పాపులే మాట్లాడుతుంటారు. తుమ్మరాం బరాబర్, తుమ్ దేవుడు బరాబర్. యేసు ప్రభు శిలువ పెట్టి వాళ్ళందరికీ వెళ్తాను. ఇన్ని అద్భుతాలు చేస్తాం, నిత్య ఉదర్పకి మన ప్రభు మన గురించి ప్రార్థన చేస్తాం. అది విశ్వాసంతో మనం ఆరాధిస్తాం. అనే తర్వాత పూర్ణ విశ్వాసంతో నన్ను ఆరాధిస్తాం, నన్ను ప్రేమించి విశ్వాసం ఉండాలి. నశించిపోయే వారికి దేవుని శిలువ పెరుగుతారు, రక్షింపబడుతున్న మనకు దేవుని శిలువ, దేవుని రక్తం, ఆయన శరీరం శక్తి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు వచ్చండి. ఈరోజు నేను వచ్చిన నీ దగ్గర నేను ఆరాధిస్తాను. ప్రభా, ఒకప్పుడు దిక్కులేని నన్ను ఈ స్థానం में నిలబెట్టినావు. एक बार दरिद्रता उसको मैं इस स्थान में लेके आया, पाप के लंबा कर दिया, पवित्र स्थान में खड़ा किया, पवित्र बाइबल मेरा हाथ में दिया, मेरी रक्षा किया. मैं आपकी स्तुति करवा करके आराधना करके आप प्रभु की आराधना करेंगे. దేవుడి వాక్యం आमीन. लांची विसारी नाली भी काटा रोटेरा यीशु तोरे बिना मोरे जीवन सुना रे, मसीह तोरे बिना मैं जब कहाँ रे. यीशु तोरे बिना मोरे जीवन सुना रे, मसीह तोरे बिना मैं जब कहाँ रे. डगर सच्चाई जीवन तू ही किस प्रभु, यीशु तोरे बिना मैं जब कहाँ रे. डगर सच्चाई जीवन तू ही किस प्रभु, यीशु तोरे बिना मैं जब कहाँ रे. धैर्य सुझे यीशु तोरे बिना रे, आयजन प्रभु यीशु मोरे दिले तोड़. धैर्य सुझे यीशु तोरे बिना रे, आयजन प्रभु यीशु मोरे दिले तोड़. डगर सच
बिना रे डगर सचे जीवन तो ये किस प्रभु यीशु तोरे बिना मैं जब कहाँ रे डगर सचे जीवन तो ये किस प्रभु यीशु तोरे बिना मैं जब कहाँ रे यीशु तोरे बिना मोर जीवन सुना रे मसीह तोरे बिना मैं जब कहाँ रे डगर सचे जीवन तू ही किस प्रभु यीशु तोरे बिना मैं जब कहाँ रे ఇంకా బాధరా మార్గము సత్యము జీవం నేనే ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరాలనే పాట మనం విన్నాం ప్రభు దగ్గర చేరాలంటే ఆయననే మార్గం సత్యం जीवन प्रभु के पास जाना है तो वही मार्ग सत्य और जीवन है। अभी गाना सुना है, अभी क्लुप्त में 10 मिनट प्रभु का वचन सुनेंगे। खाली 10 मिनट में देव वाक्यम 10 నిమిషాలు మనం అందరం విందాం। ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో 10 నిమిషాలు అందరం ప్రభు వాక్యం తట్టు మనసు పెట్టాలని అంటున్నాను। రెండో దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం। రెండో దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం 384 పేజ్ 384 పేజ్ 30వ అధ్యాయం 8వ వచనం పడతావు। అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసి జ్ఞాపకం చేసుకోండి। మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన సాక్ష్యంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహా ఉగ్రత మీ మీద నుండి తొలగిపోనట్టు ఆయనను సేవించుడి। ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి, ప్రభువా నాయన నీకు వేలాది ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా। నీ వాక్యం వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించు। నీవు మాతో మాట్లాడు ప్రభు, నీవు మాతో మాట్లాడతావన్నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। అందరూ ఈ వాక్యం మనం చూస్తే ఏమంటున్నారంటే పితరుల వలె మీరు అవిధేయులు కావద్దట, శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మా ఉగ్రత నుండి తొలగిపోయినట్టు ఆయన సేవించాలట। దేవుని मंदिरों को हम करతున్నాం। प्रभु के मंदिर आपको क्यों आ रहा है? अपने ऊपर जो क्रोध है, अपना गलतियों के ऊपर जो प्रभु की गुस्सा है उसको ठंडा करने के लिए अपना आ रहा है। దేవుని దగ్గరికి ఏం కడుతున్నామంటే మన మీద దేవుని ఉగ్రత రాకుండా మనం దేవుని ప్రార్థన చేస్తున్నాం। ప్రభు నీ మందిరానికి వచ్చినాం, నా కష్టాలు రావద్దు, బాధలు రావద్దు। కానీ కొందరు ఏమంటారు, అరే 2 వారాలే 3 వారాలే నెల 2 నెలలే ఆపుతున్నా, నా కాళ్ళ నొప్పి పోతలేదు, నా చేతుల నొప్పి పోతలేదు, నా భర్త మారతలేదు, నా భార్య మారతలేదు, దినాలు వేస్తున్నాం। దినాలు వేస్తున్నామంటే నువ్వు దేవుడిని నమ్మలేవు। దినాలు వేస్తున్నావు అంటే నువ్వు దేవుడిని నమ్మలేవు। ఆ మంచిగా అవుతుందో లేదని దినాలు వేస్తున్నావు। దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనస్ఫూర్వకంగా రావాలి। प्रभु के पास आए तो पूरे दिल से आना चाहिए। मेरे को फायदा होएगा करके प्रभु के पास आके दिन गिनते रहेगा। अरे 1 संडे आया, 2 संडे आया, 3 संडे आया, प्रभु मेरा कुछ नहीं कर रहा है तो प्रभु कुछ नहीं करेगा। बात यह है, प्रभु के पास आया, मेरे को बुखार है या तकलीफ है, अच्छा बोलता है 2 हफ्ता 3 हफ्ता आया कुछ नहीं हुआ, तुम दिन गिन रहे। दिन गिनने के लिए प्रभु के पास मत आओ। प्रभु के पास ऐसे आओ कि प्रभु के ऊपर अपना कोप जो है ठंडा होना होता। దేవుని ఉగ్రత మనల నుంచి తగ్గిపోవాలి। దేవుని ఉగ్రత మందిరం మనం ఎందుకు కడుతున్నాం? చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు మనం చేస్తున్నాము, అందులో నుంచి దేవుని ఉగ్రత మన మీదకి రావద్దని మనం దేవుని మందిరం వచ్చినామని పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతం 38లో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు। పితరుల వలె, పితరులు ఏం చేసినప్పుడు అరణ్యంలో రాలిపోయినారు, మాటి మాటికి తప్పులు చేస్తున్నారు, దేవుని యొక్క మాట్లాడని చూస్తున్నారు। సముద్రం పాయలైపోయింది, బండలతో నీళ్ళు తాగుతున్నారు, ఆకాశం మన్నా తింటున్నారు, రాత్రి మేఘస్తంభం ఉన్నది, వెలుగు, కాళ్ళు ఆయలేవు, చెప్పులు ఇప్పి కాలేవు, బట్టలు ఖరాబ్ కాలేవు, అయినా కానీ దేవుని మీద సాగుతున్నారు। దేవుని ఉగ్రతాల మీద కప్పుతున్నారు।
ఆలస్యంగా మనం కావద్దని పరిశుద్ధ గ్రంథం మనం చెప్తున్నది. మందిరం వచ్చే ప్రతి బిడ్డే, ప్రతి కుమార్తె కుమారుడు దేవుని ఉగ్రత మన మీదకి రావద్దు. నా ఇంటి మీదకి దేవుని ఉగ్రత రావద్దు. నా భర్త చెడిపోతున్నాడు, దేవుని దగ్గరికి వచ్చా ప్రార్థన చేయాలి. ప్రభు, నా భర్త చెడిపోతున్నాడు, నేనేం చేయాలి? నా భార్య చెడిపోతున్నాడు, నేనేం చేయాలి? నా పిల్లలు నా మాట వింటలేదు, నేనేం చేయాలి? దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనం దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన మందిరం ఎందుకు వస్తున్నాం? प्रभु के मंदिर में क्यों आ रहे हैं? कि प्रभु अपने घर की शांति समाधान ना मंदिरंలో సంపూర్ణ సంతోషం ఉన్నదని దావీదు మహారాజా అంటున్నాడు. प्रभु के मंदिर में अपने संतोष है, खुशी है, आशीर्वाद है. దేవుని మందిరం మనం ఎందుకు కట్టుకున్నాం? దేవుని యొక్క ఉగ్రత మన మీద రావాలి. దేవుని ఉగ్రత మన మీద కట్టుకున్నట్టే మనం కష్టాలు బాధల్లో ఉన్నామంటే ఏదో ఉగ్రత వస్తున్నది. మన పిల్లలు మన మాట వింటలేరు అంటే దేవుని ఉగ్రత మన మీద ఉన్నది. మన దేవుని దగ్గరికి చక్కటి మనసుతో వస్తలేదు. पूरे दिल से आप प्रभु के पास नहीं आ रहे, इसलिए अपना घर में अच्छा नहीं हो रहा है. దేవుని దగ్గరికి మంచి మనసుతో వస్తాం. దేవుని ఉగ్రత మన మీదకి రావాలి. అదే వచనం మీద 2 దినవృత్తాంతం घर में जाके पढ़िए 30 अध्याय 30 अध्याయంలో వస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకి రావాలి. ఇంకొక వృత్తం నిర్గమకాండం 33:3 నిర్గమకాండం ఆది ఉంచుకోండి. మళ్ళా యూట్యూబ్లో మనకి వినబడుతుంది. నిర్గమకాండం 33 अध्याय 3వ वचन. तुम लोग उस देश को जाओ जिसमें दूध और मधु की धारा बहती है, परंतु तुम हठीले हो, इस कारण मैं तुम्हारे बीच में होके न चलूंगा. ऐसा न हो कि मैं मार्ग में तुम्हारा अंत कर डालूं. నిర్గమకాండం 33:3లో ఏమంటున్నాడు? మీరు లోబడనులని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్తున్నాడు. మీరు లోబడనులని ప్రజలు, నేను మీతో రాను అంటున్నాడు దేవుడు. तुम लोग मेरा बात सुनता रहे, मैं तुम्हारे साथ नहीं आएगा. अड़ियाल वाले हैं तुम. तो प्रभु के ऊपर दिल नहीं देते, मैं तुम्हारे साथ नहीं आएगा प्रभु बोले. फिर लोबड़नुలని ప్రజలు నేను నీతో రాను, మీ ఇంటికి రాను, మీ కుటుంబంలో రాను, మిమ్మల్ని నేను ఆశీర్వదించాను. లోబడనులని ప్రజలు చెక్కయ్య చెట్టు మీద ఎక్కి దేవుడు తిరుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, చెక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను. क्योंकि जक्कैया ने पूरा दिल से प्रभु को देखने का चाहत रखा. प्रभु बोलते हैं जक्कैया को नीचे उतर, मैं तेरे घर में रहना चाहता हूँ. इधर बोल रहे हैं लोबड़नुలని ప్రజలు నేను మీతో రాను. మనం దేవుని మందిరం ఎందుకు కట్టుకున్నాము? ఆయన ఒక ఉగ్రత తప్పించుకున్నాడు. ఆయన ఉగ్రత మనం ఇంటికి రాదు. కష్టాలు బాధలు మన దగ్గరికి రావద్దని మనం ప్రభు దగ్గరికి వస్తున్నాము. కానీ ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నాడు, మీరు లోబడనులని ప్రజలు నేను మీతో రాను. మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నాతో ఉండు, నా కుటుంబంతో ఉండు, నా భర్త బాగా చేయి, నా భార్యను బాగా చేయి, నా పిల్లలను మంచిగా ఉండు, ఇద్దుడు అద్దుడు అన్ని దేవుని ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. నువ్వేం చెప్తున్నావు? దేవుడు అడుగుతూ నువ్వేం చెప్తున్నావు? నా కుమారుడా అన్ని నాకే చెప్తున్నావు. ఇదే అదే అదే నన్ను ఆశీర్వదించు, నాకు ఇదే నాకు అదే, నా పనిలో బాగా ఇది అంటున్నావు. కానీ నువ్వేం చెప్తున్నావు? నువ్వు నా ఇంట్లో ఉండు అంటావు. అరే నువ్వు దేవుని మందిరాన్ని చక్కగా కట్టుకున్నావా? అట్టులో కానీ మనసు దేవుని దగ్గర ఉన్నదా? దేవుని మందిరాన్ని వచ్చినప్పుడు మనసు పూర్వకాన్ని కడితే ఆశీర్వదిస్తాడు. దేవుని ఉగ్రత మన మీద ఉండాలని దీనముద్రత గంధం ఎక్కువ. దేవుని ఉగ్రత మన మీద ఉండదు. మనం లోబడనులని ప్రజలు అని నేను మీతో రాను అంటున్నాడు దేవుడు. దేవుడు సాక్షిగా అంటున్నాడు, నేను మీతో రాను, మీరు లోబడనులని ప్రజలు. ఎబ్రీ గ్రంథం 11:8లో ఏమంటున్నాడు? ఎబ్రీ గ్రంథం 11:8లో అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందాలని ఉన్న ప్రదేశంలో బయలువెళ్ళాను. మరి అక్కడికి వెళ్ళవలనని అది ఎరుపకకే బయలువెళ్ళాను. అబ్రాము దేవుడు అంటున్నాడు, నువ్వు మీ వాళ్ళందరినీ పెట్టి నువ్వు నేను చెప్పిన దగ్గరికి రా అంటే ఆయన దేవునికి లోబడి బయటికి వచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అబ్రాహాము దేవునికి లోబడ్డాడు. నువ్వు దేవునికి లోబడుతున్నావా? అబ్రాహాము దేవునికి లోబడ్డాడు, నువ్వు దేవునికి లోబడుతున్నావా? మీరు లోబడని జనం నేను నీతో రానంట దేవుడు అంటున్నాడు. మీరు లోబడతా
అన్నారు. మీరు దేవుని మందిరం కడుతున్నారు కానీ మనసులో అలాగే లేదు. మీరు దేవుని మందిరం కట్టిన దేవుని యొక్క ఉగ్రత మనకు రావద్దంటే నువ్వు వచ్చినావు కానీ నీ మనసు ఎక్కడో ఉన్నది. మీరు లోబడానికి ప్రజలు నేను నీతో రానని దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడానికి ప్రజలు అబ్రాహాము లోబడుతున్నాడు. అబ్రాహాము దేవుడికి లోబడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇంకొకరు దేవుడిని ఆశీర్వదించి చూద్దామా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 112వ వచనం. 119వ అధ్యాయం 112వ వచనంలో నీ కట్టడలను గైకొనటకు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిత్య నిర్ణయం అంటున్నాడు. ఇది ఎవరంటాడు తెలుసా? దావీదు మహారాజు అంటున్నాడు. నీ కట్టడలు గైకొనటకు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను. నా హృదయాన్ని లోపరుచుకున్నా. నీ కట్టడలను అనుసరించాలా, నీ ఆజ్ఞలు అనుసరించాలని నేను డిసైడ్ చేసిన, నిర్ణయించుకున్నా. ఇది అంతం వరకు నా పాలన పోయేదాకా నీ కట్టడలు నేను అనుసరిస్తాను. అట్టి నిర్ణయం నాకున్నదా? నీ కట్టడలు అనుసరించాలని నేను నిర్ణయించుకున్నా. मैंने अपने मन को इस बात पर लगाया है कि अंत तक तेरी विधियों पर सदा चलता रहूं. నీ ఆజ్ఞలను గైకొనడానికి నేను నిర్ణయించుకున్నా. అంతం వరకు సత్యదాకా నీ ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తావు. నువ్వు చెప్పినావు కదా 6 దినాలు పని చేయాలి, 7వ దినం నేను దేవుని మందిరంలో కనబడాలని నేను కనబడతా. అంతం దాకా నేను దేవుని మందిరంలో కనబడతా. అంతం దాకా మనం కూడా సున్నాకున్నది దేవుని మందిరంలో కనబడుతున్నది. ప్రతి ఆదివారం కనబడుతున్నది. రత్నాకున్నది విడియాల అనంతరావు అన్న రాజుడు ప్రార్థన చేయడానికి అంతం వరకు నేను దేవుని మందిరంలో కనబడతాను. దేవుని మందిరంలో నేను నీ కట్టడాలను ఆజ్ఞలను గైకొంటాం. దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాం. దేవుని మందిరం కట్టి దేవుని ఉగ్రత తప్పించుకున్నారంటే ఆయన కట్టడాలను ఆజ్ఞలను గైకొనాలి. ఆయన మాట వినాలా. మీరు విననోదని ప్రజలు నేను మీతో రానంటున్నాడు. प्रभु बोल रहे हैं तू मेरे बात सुनता नहीं, मैं तेरे साथ नहीं रहूंगा बोल रहे. अब्राहम भगवान का बात सुना, वो जैसा बोला ऐसा सुना, उसको आशीष मिले. दाऊद राजा ने प्रभु का बात सुना, उसको भी आशीष दे दिया. वो बोल रहा है मरते दम तक मैं तेरे मंदिर में रहूंगा, तेरे मंदिर में मैं रहूंगा और तेरे आज्ञा को पालन करूंगा. प्रभु ने उसका बात भी सुना. लोग मंदी मेडिकल షాప్లా బియర్ బార్ షాప్లా సినిమా హాల్ ఫుల్ शॉपिंग लाइन आड़वे तागे दुकान बिहार वाला का लाइन का ड्राई डे आएगा तो उससे एक दिन पहले क्या होता है बड़ा लाइन है. सिनेमा हॉल हाउसफुल टिकट फुल. मेडिकल के उधर डॉक्टर का दवा के लिए खड़ा रहता है. प्रभु के पास आने के नहीं దేవుని ఉగ్రత ఉంటుందా లేదా? మీరు వినని లోబడని ప్రజలు నేను తీసుకున్నాను. మిమ్మల్ని దేవుని దగ్గరికి రమ్మని చెప్పి సినిమా పోతాం. నేను దేవుని దగ్గరికి రమ్మంటే మేము బియర్ బార్లకు పోతాం. దేవుని దగ్గరికి రమ్మంటే దేవుని యొక్క కోపం కలిగి డాక్టర్ మెడికల్ షాప్ గా నిలబడ్డారు. 1000 రూపాయలు కావాలి, 2000 మందులే మందులు డాక్టరే డాక్టర్. మీరు వినాలి పడలేదు. నేను దేవుడు నీతో అంటున్నాను. నేను దేవుడు అబ్రాహాముతో వచ్చిండు, దేవుడు దావీదు మహారాజుతో వచ్చిండు. మరి దేవుడు నీతో నస్తాడా? దేవుడు నీతో నస్తాడా? నాతో నస్తాడా? ఎప్పుడే మనం వినాలి. దేవుని మాట విననున్నామా? దేవుని మాట విననున్నాం. మీరు లోబడం వల్ల ప్రజలమా? దేవుడికి లోబడే ప్రజలమా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం మనం ఎందుకు కడుతున్నామంటే ఆయన ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. ఆయన కోపం నుంచి తప్పించుకోవడానికి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. వీకో ఈ మాట అందరూ ఆలోచించుకోవాలి. రోమ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రోమాకి కితాబ్ 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదము పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వస్తాడట. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తాడట? వేదము గుర్తించేవారు, సత్యంకు లోబడని వారు, दुर्नीति की लोग तो लोग इनकी देव उग्र पाता है। पर जो विवादी है और सत्य को नहीं मानते वरन अधर्म को मानते हैं उन पर क्रोध और कोप पड़ेगा। हाँ,
प्रभु की बात नहीं मानते, प्रभु का वचन के ऊपर ध्यान नहीं देते, गलत काम करते हैं, तो प्रभु का क्रोध उसके ऊपर रहेगा। దేవుని కోపం ఉగ్రత అలా మీద ఉంటుంది। ఎవరైతే దేవుని మాట అయినా దేవుని కట్టడలు విన్నారో వాళ్ళ మీద దేవుని కోపం వస్తుందని పరిశుద్ధ గ్రంథం మీద మనతో మాట్లాడు। వేదములు సూచించేటోళ్ళం సత్యంకు లోబడతలేదు। సత్యం ఆయన వాక్యమే సత్యం। దేవుడు అంటాడు నేనే సత్యం, యేసు ప్రభు అంటాడు నేను సత్యం। ఎవరన్నారు అట్లా? మనం అంటామా నేను సత్యం? ఉన్నది మన సత్యం లేదు। దేవుడు అంటాడు నేను సత్యం। సత్యం అడ్డగించే వారి దగ్గర దేవుని ఉగ్రత వస్తుంది। మనం సత్యం అడ్డగించే వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు। ఒక పౌలు ఏమంటాడు తెలుసా? 1 కొరింథీ 9:27 1 కొరింథీ 9:27లో అంటున్నాడు, గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైతేనేమో నా శరీరం నాగా కొట్టుకుంటున్నాడట। పౌలు అంటాడు నేను గాలి కొట్టినట్టు మాట్లాడతలేను, हवा में बात नहीं कर रहा हूं, मैं दूसरे को प्रभु का वचन सुनाकर अपने आप को भ्रष्ट हो रहा हूं करके मैं डाल रहा हूं। मैं प्रभु की वचन सुना रहा हूं, मगर अपने आप में मेरा गलतियों को मैं सुधार लेना है, नहीं तो मैं भ्रष्ट हो जाऊंगा। परंतु मैं अपनी देह को मारता कूटता और वश में लाता हूँ, ऐसा ना हो कि औरों को प्रचार करके मैं आप ही किसी रीति से निकामा ठहरूं। हाँ, ఇంకోలకు నేను చెప్పి నేను సొంతని నాశనం అయిపోతానేమో అని భయపడుతున్నాను అంటున్నాడు। గాలి కొట్టినట్లు నేను మాట్లాడతలేను, దేవుని మాటలు గాలి కొట్టినట్లు हवा में बात किया हुआ नहीं है, ये बात सत्य है। परमेश्वर के मंदिर में आने वाला प्रत्येक आदमी अपने उग्रता से बचना है, प्रभु के क्रोध से बचना है। तुम प्रभु की बात सुनता है, उसलिए प्रभु बोलते हैं तुम्हारे साथ नहीं आएगा, तेरा घर में नहीं आऊंगा, जक्कई के घर में मैं आऊंगा, अब्राहम के घर पे आऊंगा, जैसे यीशु दावीद के घर पे आया, तेरे घर पे आने के लिए तू मेरा बात सुनता है, तू मेरा बात सुन रहे। और बोले నేను గాలి కొట్టినట్టు ఈ మాట మాట్లాడతాను, నేను మీకు చెప్పి నేను ఖరాబ్ అవుతానే, మరి నన్ను నేను శరీరం నా నాలుగు కొట్టుకుంటున్నాను। आखिर एक वचन पढ़ के फिनिश कर देंगे। याकूब की किताब 14 अध्याय 7वां अध्याय सब लोग निकाल के पढ़ेंगे और हम खत्म प्रभु के वचन यहाँ रोक देंगे क्योंकि ज्यादा नहीं। याकूब की किताब 4:7 యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడు, అప్పుడు అతను పారిపోతాడట। इसलिए परमेश्वर के अधीन हो जाओ और शैतान का सामना करो, तो वह तुम्हारे पास से भाग निकलेगा। ఇది ప్రిన్సిపల్, ఇది లాస్ట్ వచనం। దేవునికి లోబడి ఉండాలా, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు అపవాది మన నుంచి పారిపోతాడు, మన ఇంకా ఆశీర్వాదం। దేవునికి లోబడి ఉందాం, అపవాదిని ఎదిరించాం, అప్పుడు అపవాది పారిపోతాడు, మన ఇంకా ఆశీర్వాదం। దేవునికి లోబడి ఉంటే ఏం చేస్తాం? దేవుని మందిరం బరబ్బర్ వస్తాం। 2వ దినవృత్తాంతకాండం 38లో రాసింది, దేవుని మందిరం ఎందుకు వస్తున్నామంటే ఆయన ఉగ్రత మన మీదకి రావద్దని, ఆయన కోపం మన మీదకి రావద్దని। మనం ఎంత పని చేసినా కానీ చిరిగిపోయిన సంఖ్యలు వేసినట్ల పైసలు సంపాదిస్తున్నాం అంతేగానే దాని పైసలు వస్తున్నది కానీ మిగులుతుంది ఏం లేదు, ఎందుకంటే చిరిగిపోయిన సంఖ్య। ఎందుకంటే నువ్వు దేవునికి లోపడతలేవు, దేవుని ఉగ్రతని మీరు కట్టున్నావు, నువ్వు దేవుని మందిరం కట్టలేవు, దేవుని ఉగ్రతని మీరు కట్టున్నారు। మీరు విననుల ప్రజలు నేను నీతో రానంట దేవుడు స్పష్టంగా అంటున్నాడు। మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడు, అప్పుడు అపవాది పారిపోతుంది, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను। అపవాదిని ఎదిరిస్తామా? దేవునికి లోబడదామా? దేవుని మాటలకు లోబడదామా? దేవుడు నీకు నన్ను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబం ఆశీర్వదిస్తాడు। దేవుని మాటలు స్పష్టంగా ఉన్నాయి, మీరు విననులని ప్రజలు నేను నీతో రానంటాడు। దేవుని మందిరం వచ్చేటప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి రావాలి, దేవుని కోపం మన మీదకి రావద్దని మనం దేవుని మందిరం వచ్చినాం, దేవుని మందిరంలో కూర్చున్నాం, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కూర్చుంటున్నాం అంతం వరకు। దాని మానవుడు నా శరీరంలో పానం ఉన్నంత వరకు నేను దేవుని మందిరంలో నిలవాలి, ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాను। ఎందుకంటే దేవుని ఉగ్రత నాకు, దేవుని కోపంకు నేను తాళలేదు, దేవుని కోపం నేను నశించిపోతాను, అప్పుడు నాశనం నేను దేవుని మందిరంలో అంతం దాకుంటాను, ఆఖరి దాకుంటాను। దేవుడు నాకు ఊపిరి
ఉన్నంతసేపు పడబాకండి దేవుని మందిరాల్లో అని బాబా నేను ఊపిరి ఉన్నంతసేపు దేవుని మందిరాల్లో ఆయన నన్ను ఆశీర్వదిస్తారు. అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, జక్కయ్యను ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నన్ను ఆశీర్వదిస్తాను. నేను దేవుని మందిరంలో దేవుని వాక్యం పాడాలి. మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో నాయన పరిశుద్ధ దినం, పరిశుద్ధ గ్రంథం నుంచి ఎన్నో అమూల్యమైన సత్యాలు మాకు మాట్లాడినారు. నీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ కట్టడలో ఆజ్ఞలు మాకు చూపిస్తున్నావు. నీ మాటల ద్వారా మమ్మల్ని భద్రపడుతున్నావు. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపడుతున్నావు. దేవా నీ మాటలు అమూల్యం, నీ మాటలు సత్యం. మా కుటుంబం సరిదిద్దుకునే మాట. గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, భూమికి పునాది ఆయన. నీ మాట సత్యం. నీ మందిరం మేము ఆపుతున్నాము ఉగ్రత తప్పించుకోవడానికి నాయన. మా మీద ఉగ్రత రావద్దని మేము నీ దగ్గరికి వచ్చినాం నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పాపం, మా కుటుంబాలు ఆశీర్వదించి పాపం, చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. రాని వారి యొక్క మనసును మార్చున్నాయి. రాతి ముందే తీసి మాంసం ముందే దయచేసి ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చేయండి ఆయన. ఉగ్రతను తప్పించుకోవడానికి మార్గం నువ్వే నాయన. ఉగ్రత తప్పించుకునే మార్గం నీవే ఉన్నావు నాయన. నువ్వు మాతో మమ్మల్ని రక్షించు, మా కుటుంబాలను రక్షించు, మా పిల్లలను రక్షించు, మా ఆశలు నెరవేర్చు నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపుతా ఉన్నాము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు తాగు స్తుతి మహిమలు కలుగును. ఆమేన్. దానిలో భక్తుడు ఆతిథ్యం పుచ్చుకొని పోవాలని మనకి వాళ్ళు వచ్చే వరకు ఒక పాట పాడదాము.